నాయుడు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ కూడా పూర్తిగా చెప్తా ఉన్నారు. నేను దేనికైనా సిద్ధం, అభివృద్ధి పైన చర్చకు సిద్ధం, ప్రతి దానిపైన నేను సిద్ధం చెప్పడానికి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపైన చర్చించడానికి కూడా మేము సిద్ధం అంటూ కూడా నిన్న ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, జగన్ సిద్ధం అంటూ అంత అశుద్ధం మాట్లాడుతున్నారు అని చెప్పి చంద్రబాబు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. సో చూద్దాం, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు తాను సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో తేల్చేందుకు తాను సిద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనపై చర్చించేందుకు నేను సిద్ధం. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? చర్చకు వచ్చే దమ్ముందా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. ఆదివారం రాత్రి చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్ తో చర్చకు సిద్ధమని, 100 కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధమని తెలియజేశారు. జగన్ సిద్ధం అని సభలు పెట్టి అశుద్ధం మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. రెండు 2019లో ప్రజలిచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను జగన్ ఇప్పటికే మడత పెట్టాడు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడితో, స్కామ్ కోసమే స్కీమ్ పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్ కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి కాదు, ఏ ఊరెళ్లినా ఈ 5 ఏళ్ల పాలనా విధ్వంసంతో నష్టపోయిన ప్రజలే కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కు 5 కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే యుద్ధం. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ, స్కూల్ బస్సులను లాక్కుని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు. సభ నిజంగా సక్సెస్ అయి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ నిస్పృహతో మీడియా సిబ్బందిపై దాడులు ఎందుకు చేశారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాత్రం కూడా లేదు అని చెప్పి నిన్న రాత్రి చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయింది. ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో అభివృద్ధి పాలన ఎవరితో, విధ్వంసం ఎవరితో చర్చించేందుకు తాను బహిరంగంగా సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఈ చంద్రబాబు సవాల్ విసరడం కూడా జరిగింది. దీని మీద ఎక్కడైనా సరే బహిరంగ సవాల్కి ఎప్పుడైనా ఎనీ టైం ఎక్కడైనా నేను దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చంద్రబాబు కూడా చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనపై చర్చించేందుకు తాను సిద్ధం అని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇటీవల చూస్తే కనుక సిద్ధం సభల ద్వారా అన్ని కూడా బూటకు మాటలు, అలాగే అబద్ధపు వాగ్దానాలతో జగన్ అందరినీ కూడా మభ్య పెడతాడని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ 5 ఏళ్లలో కనుక రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రధానంగా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ నోచుకోలేదని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో చూస్తే కనుక అన్ని రంగాల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రధానంగా చూస్తే కనుక మద్యం కానీ, ఇసుక మాఫియా కానీ, రాష్ట్రంలో శాంతి భద్రత కానీ, అక్రమ కేసులు కానీ, అధికార దుర్వినియోగం అన్ని కూడా ఒకటనే కాదు అన్ని అంశాల్లో కూడా పూర్తిగా జగన్ సర్కార్ అయితే ఫెయిల్యూర్ అయిందని చెప్పి కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. అయితే తాను రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు అభివృద్ధి పదంలో అనేక పథకాలు తీసుకొచ్చి తాను అభివృద్ధి అయితే చేశానని చెప్పడం కూడా జరిగింది. అయితే జగన్ ఏ మాత్రం కూడా అభివృద్ధి అనేది కూడా ఎక్కడ కూడా ఆనవాళ్లు కూడా కనిపిస్తూ లేదు రాష్ట్రంలో కూడా ఆయన ప్రకటనలో తెలపడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారు. ఇంకా ఎంతో టైం కూడా లేదు. జగన్ ఇంటికి పంపించేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా
జగన్ రెడ్డి ఒక్కో కుటుంబం మీద 8 లక్షల రూపాయల భారం అయితే మోపడం కూడా జరిగింది. ఈ జగన్ పేరు చెప్తేనే బాబాయ్ పై గొడ్ల వేయటంతో పాటు కోడికత్తి సీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్ ప్రోకో, ల్యాండ్ శాండ్ మైన్ మాఫియాలు గుర్తుకొస్తున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పేరు చెప్తేనే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వణికిపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ 5 ఏళ్ల కాలంలో చూస్తే కనుక అధిక ధరలు కానీ పన్నులు కానీ, అంటే ఏదైతే ప్రజల మీద పన్నులు అయితే అసలు మంచినీటి మీద కానీ చెత్త మీద కానీ అన్నిటి మీద కూడా పన్నులు వేసిన పరిస్థితి నెలకొందని చెప్పారు. మరోవైపు ఛార్జీల విషయం చూసుకుంటే కనుక అటు ఆర్టీసీ ఛార్జీలే కానీ లేకపోతే విద్యుత్ ఛార్జీలు కానీ ఈ మొత్తం బాజు ప్రజల మీద మోపడం కూడా జరిగింది. ఇక ఈ జగన్ ప్రభుత్వం కేవలం మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు మాత్రమే 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చూస్తేనే గుర్తొస్తాయని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. వైసీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అని చెప్పి కూడా తర్వాత దాన్ని మద్య నియంత్రణగా మార్చిన ఘనత ఇది కూడా జగన్ కే దక్కిందని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే 98 హామీలు అమలు చేశామంటున్న జగన్ మాటలు పూర్తిగా బోటకోమని అబద్ధాలని కూడా చంద్రబాబు ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల పాతో ఒక్కొక్క కుటుంబం దాదాపు 8 లక్షల పైగా భారం పడిందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక 2014 తర్వాత ఏపీలో ఒక సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని, అంటే ప్రజల మధ్య వ్యత్యాసాన్ని 27.5% తగ్గించడం కూడా జరిగిందని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని జనం ఇష్టం ఉన్నారని, తండ్రి పేరు చెప్పి నా పేరు చెప్తే దళితులకు ఇచ్చిన సప్లాన్ నిధులు కూడా ఇన్నోవా కార్లు, నిరుద్యోగ వృత్తి అన్నింటినీ కూడా జగన్ మంట కలిపిన పరిస్థితి నెలకొందని చెప్పి కూడా చంద్రబాబు పేర్కోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే రైతుల రుణమాఫీ విషయంలో చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కువగా ఈ రుణమాఫీకి ఇచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్ సర్కార్లో ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. కేవలం ఇది టీడీపీ హయాంలో అయితే ఒక్కొక్కరికి అంటే దాదాపు 50,000 రూపాయల రుణమాఫీని అయితే మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జగన్ మాత్రం కేవలం 36,000 రూపాయలు మాత్రమే ఇచ్చి తాను ఏదో గొప్పగా సాధించానని కూడా రైతులకి రుణమాఫీ చేశానని మొత్తం కూడా అబద్ధపు మాటలతో మొత్తం జగన్ అయితే ప్రచారం చేసుకుంటున్నాడని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.